వాళ్ళతోనే పూజ చేయించండి. మీరింతగా చెప్తుంటే నేను మాత్రం కాదంటానా? నేనే పూజ చేస్తాను. అవసరం లేదు. వసు వదిన అభి అన్నయ్యలే పూజ చేస్తారు. ఇద్దరూ చేయించుకోండి, మీకు మంచి జరుగుతుంది. ఈ ఇంట్లో అందరికీ మంచి చేసేవాళ్ళు అభి వసూలే. వాళ్ళు పూజ చేయడమే మంచిది. ఏ వీళ్ళు పూజ చేస్తే చెడు జరుగుతుందా? అభి వసూలు ఈ ఇంటికి మూలస్తంభాల్లాంటి వాళ్ళు. ఈ ఇంట్లో ఏం చేసినా వాళ్లే చెయ్యాలి. ఈసారికి అఖిల్ హారికలతో పూజ చేద్దాం వదినా. వద్దు అని చెప్తున్నాను కదక్కా. ఎందుకొద్దు? మనకేం తక్కువ? ప్రతిసారి వాళ్ళే పూజ చేయాలా? మనకు కూడా ఈ ఫ్యామిలీ మెంబర్సేగా. మనవంత ఎప్పుడు వస్తుంది? ఈ ఇంట్లో అఖిల్కి హారికకు విలువ లేనట్టుంది. అంటే ఇది పేరుకే ఉమ్మడి కుటుంబం అన్నమాట. పెత్తనమంతా అభివసులదే అన్నమాట. అలాంటిదేం లేదండి. ఈ ఇంట్లో అందరు సమానమే అని నువ్వంటే సరిపోదురా, అభివసులు కూడా అనాలి. ఏం పెద్దమ్మా, నువ్వేం మాట్లాడవేంటి? ఈ ఇంటికి పెద్దదానివి నువ్వు. నీ నిర్ణయం కూడా చెప్పు. పూజలో ఎవరు కూర్చున్నా నాకు అభ్యంతరం లేదు. నా ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు నాకు సమానమే. నాకు అభ్యంతరం ఉంది అత్తయ్య. హారిక పూజలో కూర్చోకూడదు. నేనెందుకు కూర్చోకూడదక్కా? వదిన వద్దు అని చెప్తుంది కదా, ఎందుకు గొడవ చేస్తావు? దాని బాధ నీకు గొడవలా కనిపిస్తోందేంట్రా? అది కూడా ఈ ఇంటి కోడలే, దానికి ఆ హక్కు ఉంది. అత్తయ్య, ఇంకా ఆపుతావా? వసుగారు ఏం చెప్పినా దానికి ఒక కారణం ఉంటుంది. తను మాత్రమే పూజ చేయాలన్న స్వార్థం తప్ప వసు వదునికి వేరే కారణం ఏముందన్నయ్యా? అక్కా, వసుగారికి అలాంటి స్వార్థం ఉండదమ్మా. మరి ఏ కారణంతో హారికను పూజ చేయొద్దు అంటున్నారు? ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు పూజ చేయకూడదు పిన్ని. ఎందుకు చేయకూడదక్కా? అంతే నీకే తెలిసినట్టు చెప్తున్నావు. వసుగారు చెప్పింది నిజమమ్మా. కడుపుతో ఉన్నవాళ్ళు పూజలు చేయకూడదు. ఒకవైపు శాస్త్రం, ఇంకోవైపు సైన్స్ కూడా చెప్తున్నాయి. విన్నారు కదా. ఇకనైనా గొడవ ఆపండి. వసు, అభి, మీరు పూజలో కూర్చోండి. ఏంటి జయంతి గారు, మీరు కల్పించుకోరేంటి? పెద్దవారు, మీరే ఏదో ఒకటి చెప్పాలి. పంతులు గారు చెప్పారు కదా, అలాగే కానివ్వండి. అంతేలే వదినా, నీకు కూడా వసు పావనీలంటేనే ఇష్టం. హారికంటే నీకిష్టమే లేదు. అత్తయ్యకి అలాంటి ఉద్దేశం లేదు పిన్ని. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేయకండి. వీళ్లతో ఎందుకన్నయ్య? మీరు వదిన వచ్చి కూర్చోండి. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది, కూర్చోండి. ఈ ఇంట్లో ఎవరేం మాట్లాడినా చివరికి వసు వదిన అభి అన్నయ్యలదే పై చేయన్నమాట. నన్ను కాదని వాళ్లతో పూజ చేస్తున్నారు. దేవుడా, ఏదో ఒకటి జరిగి పూజ ఆగిపోవాలి. పూజలో ఎవరు కూర్చుంటే నాకెందుకు? నా రాజా వస్తాడు, మేం పెళ్లి చేసుకుంటా.
మీ మీద జరిగిన ప్రతి హత్యా ప్రయత్నం ఈ చలపతి చేయించిందే. ఈ నీచుణ్ణి సంకెళ్ళు వేసి ఈడ్చికెళ్ళండి. బెయిల్ మీద బయటకు వచ్చి అభిరామ్ గారి ఫ్యామిలీ మీద అటాక్ చేసావు కదా, కానిస్టేబుల్స్ పట్టుకుని రేపు నువ్వు తప్పకుండా రావాలి. మన పెళ్లి జరగాలి. ఇదిగో, లేదంటే నీ గురించి అభి వసూలుతో చెప్పేస్తాను. నేను బయటికి వెళ్తే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తారు. ఇక్కడే ఉంటే సుమంగళ్ నా గురించి అభికి చెప్పేస్తుంది. ఆ ఇంటికి వెళ్తే ఆవిడ్ని పెళ్లి చేసుకోవాలి. ఎటు చూసినా నాకు చావే కనిపిస్తుంది. ఎలాగూ నా చావు తప్పనప్పుడు నాతో పాటు అందరినీ చంపేస్తాను. పూజ అవగానే అక్కడున్న నగల్లో ఏదోటి కొట్టేయాలి. నా రాజా ఇంకా రాలేదేంటి? రాజా, రా రాజా, నీకోసమే ఎదురు చూస్తున్నాను. అందరూ ఇంట్లోనే ఉన్నారన్నమాట. అవును రాజా, పంతులు గారు కూడా ఉన్నారు. పూజ అవగానే పెళ్లి చేసుకుంటున్నాం కదా. తప్పకుండా మన పెళ్లి కైలాసంలో అవుతుంది. కైలాసమా? అదే, ఇక్కడ శివపూజ జరుగుతుంది కదా, ఇదే కైలాసం. నిజమే రాజా, మన పెళ్లికి శివపార్వతులు కూడా సాక్షులు. రా రాజా, పూజ చూద్దు గాని రా. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను. అలాగే రాజా. రే అభి, వసే వసు, ఈరోజు మీరు మీ ఫ్యామిలీ మొత్తం నాతో సహా డైరెక్ట్గా కైలాసం చూడబోతున్నారు. ఇక మీ చావు నా శివుడు కూడా ఆపలేడు. ఈ రిమోట్ నొక్కితే చాలు, అందరూ పీస్ పీస్ అయిపోతారు. పదాను మనం టీవీ చూద్దాం. కార్టూన్ మూవీ చూద్దాం కీర్తి. సాంగ్స్ చూద్దాం. వద్దు, బొమ్మలే చూద్దాం. వద్దు, బొమ్మలే చూద్దాం. సాంగ్స్ చూద్దాం. వద్దు, బొమ్మలే చూద్దాం. పిల్లలు రిమోట్ నొక్కితే నేను మాత్రమే బ్లాస్ట్ అవుతాను. దూరంగా ఉన్న అభివసులు తప్పించుకుంటారు. వద్దు, బొమ్మలే చూద్దాం. సాంగ్స్ చూస్తా. వద్దు, బొమ్మలే చూద్దాం. ఏ పిల్లలు, అరే ఆ రిమోట్ ఇవ్వండి. నేను ఇవ్వను, మేము టీవీ చూడాలి. వద్దమ్మా, అక్కడ పూజ జరుగుతుంది కదా, డిస్టర్బ్ అవుతుంది. ఏం కాదు, తక్కువ సౌండ్ పెట్టుకొని చూస్తాం. రిమోట్ ఇమ్మన్నానా? ఏంటి రాజా? పిల్లలు రిమోట్ తీసుకున్నారు. టీవీ చూస్తారేమో, చూడండి రాజా. పూజ అయ్యాక చూస్తారు. రిమోట్ ఇప్పించండి. అవునే, పూజ జరుగుతుంటే టీవీ ఎందుకు? ఆ రిమోట్ ఇలా ఇవ్వండి.
ఆహా నేను ఇవ్వను. ఇమ్మంటుంటే నేను ఇవ్వను. అరే ఇమ్మంటుంటే వసై ఆగు. ఏయ్ రాజా ఆ రిమోట్ ఇవ్వండి. పిల్లలు మళ్ళీ టీవీ ఆన్ చేస్తారు. వెళ్ళండి, నేను వస్తాను. చెల్లిపి అయిపోయారా? నాతో సహా అందరూ తునాతునుకలు కాబోతున్నారు. ఇదేంటి, బాంబు పేలడం లేదు? ఫేక్ బాంబు ఇచ్చాడా ఏంటి? రిమోట్ ఇప్పించండి. నేను ఇవ్వను. అరే ఇమ్మంటుంటే వసై వసే వసే ఆగండి. ఒక్క చోట కుదురుగా ఉండరు. రాజా రాజా టీవీ రిమోట్ ఇచ్చిందేంటి? బాంబు రిమోట్ ఎక్కడా? ఓం సహస్రశీర్షా పురుషారాష్ట్రాక్ష సహస్రపా సభూమి విశ్వగోపా అర్థవిస్పత్తాంగలం ఏకం సర్వం యద్భూతం విద్యసవ్యం విదాం శ్రీసామహితం పురుషः ఆదూకో సవిశ్వాపితాని విపాదస్యాంతం విధి విషాదీర్ఘోభి విషः ఆదేశ్యేహ భవా ఇంహః సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ పూజ చక్కగా జరిగింది. మీకు తప్పక పూజా ఫలం తగ్గుతుంది. పంతులు గారు, ఈ పూజ వల్ల మా తమ్ముడు అఖిల్కి కాళ్ళు వస్తే చాలు పంతులు గారు. అవును పంతులు గారు, అఖిల్ త్వరగా లేచి నడవాలి. మేము అదే కోరుకుంటున్నాము. నేను నడవకపోయినా పర్వాలేదు వదినా. మీరు అన్నయ్య బాగుండాలి. అభి వసూలు బాగుంటే మేమందరం బాగున్నట్టే. వాళ్ళ క్షేమమే మా క్షేమం. ఈ ప్రపంచానికి పార్వతీ పరమేశ్వరులు ఎలానో ఈ కుటుంబానికి అభి వసూలు అలాగా. ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? ఇందాకటి నుంచి చూస్తూనే ఉన్నాను, అటు ఇటు తిరుగుతూనే ఉన్నారు. మీరేం వెతుకుతున్నారు? హలో, మిమ్మల్నేనండి అడిగేది. ఏం లేదభి, ఇందాక ఆకలి అంటూ ఇంటి ముందుకొచ్చారు. మన ఇంట్లో పూజ జరుగుతుంది, రండి తిందురు గాని అని పిలిచాను అంతే. ఆ మాట చెప్పడానికి
కొంచెం మొహమాట పడుతున్నట్టున్నారు. నీ పొట్టేంటి అంత ఎత్తుగా ఉంది? లోపల ఏం దాచుకున్నావేంటి? గ్యాస్ ట్రబుల్. భోజనాలు అటువే పెడుతున్నారు. వెళ్ళు. నాకు తెలియకుండా నా రాజాకు పొట్టెప్పుడొచ్చింది? రోజు నేను పెడుతున్న భోజనం వల్ల అయ్యి ఉంటుంది. పెళ్ళయ్యాక డైటింగ్ చేయమంటాను. వసు, పావని, ముత్తైదువులకి ప్రసాదం పెట్టండి. రాజా, ఏంటిది? ఇంకో టీవీ రిమోటా? ఇంట్లో ఎన్ని రిమోట్లున్నాయి? ఇది ఏ టీవీ రిమోట్ అబ్బా? నొక్కి చూస్తే పోలా? ఏ టీవీ ఆన్ అయితే ఇది ఆ టీవీ రిమోట్. ఏ రాజా, ఎందుకు? అక్కడికి వెళ్ళి నొక్కాలి. అక్కడ టీవీ లేదుగా. అక్కడే అందరూ ఉన్నారుగా. అందరూ ఉండి టీవీ లేకపోతే రిమోట్ నొక్కి ఏ లాభం? ముందు రిమోట్ నాకు ఇవ్వండి. నీకు ఈ రిమోట్ ఎందుకు రాజా? ఇవ్వమంటున్నాను కదా, త్వరగా ఇవ్వండి. పూజ అయిపోయింది రాజా. ఇప్పుడు మనం చేయాల్సింది టీవీ చూడటం కాదు, పెళ్లి చేసుకోవటం. పద, మన గురించి అభి వాళ్ళతో చెప్దాం. పద. వద్దొద్దు. ఎందుకు వద్దు రాజా? ఎలాగో కాసేపట్లో మనం పెళ్లి చేసుకోబోతున్నాం కదా. మన గురించి అందరికీ తెలియాలి కదా. ముందు రిమోట్ ఇవ్వండి. ముందు నా మెళ్ళ తాళి కట్టు. రిమోట్ ఇవ్వండి. తాళి కట్టు. ఇవ్వండి. ఏమంటున్నది? రిమోట్ ఇవ్వండి. వదులు రాజా. రిమోట్ ఇవ్వండి. ఇవ్వండి. ఇవ్వను. నువ్వు నా మెళ్ళ తాళి కడితేనే ఇస్తాను. నా మెళ్ళ తాళి కడితేనే ఈ రిమోట్ నీకు ఇస్తా. చెల్లిపి. ఏమండి? చలపతి, అభి, వాడు భోజనం కోసం వచ్చిన వాడు కాదు, మారు వేషంలో వచ్చిన చలపతిగాడు. చలపతి, నీకెంత ధైర్యం ఉంటే వేషం మార్చుకుని నా ఇంటికే వస్తావా? నిన్ను ఆగో. ఒక్క అడుగు ముందుకు వేసావంటే చచ్చిపోతావు. నా దగ్గర బాంబు ఉంది. చలపతి, అడుగు ముందుకు వేశారంటే నొక్కేస్తా. చలపతి, నో, నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు. ముందుకు రాకో. రిమోట్ నొక్కానంటే చచ్చిపోతారు. వెళ్ళు, వెనక్కెళ్ళు. ఓరి దొంగ సచ్చినోడా, నన్ను పెళ్లి చేసుకోవడానికి వచ్చావనుకున్నాను. మా అందరినీ చంపడానికి వచ్చావా? అతను పక్కకెళ్ళు. దగ్గరకు రాకో. ఏమండి? జాగ్రత్త. ముందుకు వస్తే నొక్కేస్తా. అతను పక్కకెళ్ళు. అమ్మో మామూ. నో, చలపతి వద్దు. అభి, అభి దూరంగా ఉన్నానా? చలపతి వద్దు. నో, చలపతి. జాగ్రత్త అభి. రావద్దు. చలపతి వద్దు. అయ్యో, దగ్గర రావద్దు. మర్యాద ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండండి. దగ్గర రావద్దు. రే చలపతి, రావద్దు. చలపతి.
అయ్యో చలపతి వద్దు రావద్దు. మర్యాదగా రిమోట్ పడే. పడేయడానికి బాంబు తీసుకురాలేదు, మీ అందరినీ పైకి పంపించడానికి వచ్చాను. నో రేయ్ చలపతి, ఏం చేస్తున్నావు రా?